మిత్రమా, అవును, వాళ్ళ నాటకాల ముందు నీ ప్రేమ వెకిలిగానే అనిపిస్తుంది. నీ ప్రేమ కనపడదు కూడా. నిన్ను పట్టించుకోరు. నీకు విలువ కూడా ఇవ్వరు. అయితే ఏం చేద్దాం? వారు ఎంతకాలం నటించలేరు కదా. నటనకి ముగింపు ఖచ్చితంగా ఉంటుంది. పట్టించుకోమని ప్రాకులాడద్దు. నిజమైన ప్రేమను నిరూపించాల్సిన అవసరం ఉండదు మిత్రమా. అబద్ధాన్ని నమ్మించడానికి నటనని మర్చిపోవద్దు. కాదంటారా? నీకు నిజంగా బంధం కావాలంటే నాదే రైట్, నువ్వే రాంగ్ అని నిరూపించాలనే పంచాయతీ వదులుకో. నువ్వే రైట్ అంటే నీకు అవార్డేమీ ఇవ్వరు కదా. ఆ మనిషి ఎలా ఉంటే అలానే స్వీకరించు. నీకు అనుగుణంగా మార్చుకోవాలని తపన పడద్దు. నిజం చెప్పాలంటే లాంగ్ రిలేషన్షిప్లో మనలా ఉండే వాళ్ళని మనం భరించలేము. భిన్న ధృవాలే కలిసుండగలవు ఎప్పటికైనా గుర్తుంచుకో. ఏది ఏమైనా ఇరువురు మధ్యన పంచాయతీ ఉంటే పంచ ప్రాణాలుగా ఎప్పటికీ కూడా బ్రతకలేమని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒకరి కోసం ఒకరు వదిలినప్పుడే బంధం అనేది బలపడుతుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మగవారి చేతిలో బలైన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడవారి చేతిలో బలైన మగవాళ్ళు కూడా లేకపోలేరు. ఎందుకునో తెలీదు. అర్థం చేసుకునే తత్వమే లేకపోయింది ఇద్దరిలో. తగ్గేవారు లేరు, నేనెందుకు తగ్గేవారు అనేవాళ్ళే ఎక్కువైపోతున్నారు. బంధం బలపడాలంటే ఇద్దరు తలపడితే కుదరదు. ఒకరికొకరు భరోసాగా మారాలి. ఆడవాళ్ళని కూడా తప్పలేము ఇక్కడ, మగవారిని కూడా తప్పు పట్టలేము. బొమ్మ బొరుసు కలిస్తేనే రూపాయికి విలువ కదా. జీవితానికి విలువ పెరగాలంటే ఎవరికి వారు తప్పొప్పులు తెలుసుకొని మసులుకోవాలి మిత్రమా. కాదంటారా? నరం లేని నాలుకంటే ఇదే కావాలో. ఇంట్లో ఉండి భర్త పిల్లల్ని చూసుకో, ఉద్యోగం ఎందుకు, ఇక నువ్వు ఊర్లేలాలా అంటారు. మరి సంపాదించే ఆడపిల్లకి ఇచ్చే విలువ గృహిణికి ఇవ్వరు ఎందుకు? తన ఇంట్లో ఉండి అందరినీ టైంకి ఇంటి నుంచి ఆఫీస్కి స్కూల్కి పంపిస్తుంది. ఇంట్లో అందరి గెలిపే తన గెలుపు అనుకుంటుంది. ఉద్యోగం చేసే సత్తా ఉన్న పిల్లల కోసం తనను తాను ఇంట్లోనే బందీ చేసుకునే వాళ్ళు ఎంతోమంది. తను ఓడిపోయినా ఇంట్లో అందరినీ గెలిపిస్తూ తను అనుక్షణం ఓడిపోతూనే ఉంటుంది. వంట బాగుందని చెప్తే మీ సొమ్మేం కరిగిపోదు కదా. తనని మెచ్చుకున్నంత మాత్రాన మీ కొమ్ములేం విరిగిపోవు. చిన్న గుర్తింపిస్తే చాలు మిత్రమా. అదే తన జీవితానికి ఒక పెద్ద అవార్డు అనుకునే గృహిణి నీకోసమే బ్రతికి ఆమెను చులకన చేస్తే మీరు ప్రపంచాన్ని గెలిచినా ఓడినట్లే కదా మిత్రమా. కాస్త ఆలోచించు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, భార్య భర్త మధ్యలో గొడవ వస్తే ఎవరు తగ్గాలి? ఎవరు ముందు మాట్లాడాలి? ఎవరిది తప్పైనా భార్య నోరు ముయ్యాలి, లేకపోతే భర్తే తగ్గాలి అనుకుంటే ఒక రోబోట్ని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. తప్పు నువ్వే చేశావని ఒకరిని ఒకరు నిందించుకునే కంటే ఎవరి మూలాన గొడవ అయిందో వాళ్ళు తగ్గరు. మాట పడిన వాళ్ళు ఒక మెట్టు దిగితే గొడవ పడిన వారు ఖచ్చితంగా మన కోసం 10 మెట్లు దిగుతారు. నీదే తప్పు, అందుకే దిగావని చులకన చేసి బాధపడాల్సిన పని లేదు. మన బంధం నిలబెట్టుకున్న వాళ్ళమవుతాం తప్ప దిగజారిన వాళ్ళు కానే కాదు మిత్రమా. ఇద్దరిలో ఎవరు తగ్గినా చివరికి మనంగా గెలవాలి. కానీ నువ్వా నేనా అన్నట్లుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఎక్కువగా నమ్మినందుకు మోసం చేస్తారా అంటే అనుమానించట్లేదని అలసైపోతామా? కానీ అప్పుడు కలిగిన వేదన సగం కాలిన మనిషిని చేస్తుంది, సగం కాలిన మనుషులు చేస్తుంది. మోసం చేసరని బాధపడద్దు. ఎంతటితో శని వదిలేసిందని ఆనందపడు. నువ్వు చోద్యం చూస్తూ ఉంటే చాలు, ఖచ్చితంగా ఆ భగవంతుడే శిక్షిస్తాడు మిత్రమా. కర్మ అనేది ఎవ్వరిని కూడా వదలదని గుర్తుపెట్టుకో. స్నేహం అంటే అన్ని పర్సనల్ విషయాలు చెబితేనే మనతో స్నేహంగా ఉంటారన్న అపోహతో అన్ని విషయాలు చెప్పేసి అవతల వాళ్ళ గుప్పెట్లో మానసికంగా చిక్కుకుపోతున్నారు. సరదాగా మాట్లాడుకోవాలి, మనసు పంచుకోవాలి. ఎవరికైనా ఎంత చెప్పాలో అంతే చెప్పాలి.
మనం ఎలా ఉన్నా, ఏం చెప్పినా, చెప్పకపోయినా మనకు అండగా నిలిచేదే స్నేహం. విడిపోతారేమో అన్న భయంతో అస్సలు ఉండకూడదు మిత్రమా. విడిపోయే పరిస్థితులు కూడా విడిపోనిదే స్నేహబంధమని గుర్తుపెట్టుకో. ఒకటి గుర్తించుకో మిత్రమా, మా వాళ్ళని నువ్వు తిట్టావు, అందుకే నువ్వంటే కోపమని భార్య. మా వాళ్ళని నువ్వు అంటున్నావు, అందుకే నువ్వంటే చిరాకని భర్తను కసురుకుంటే, ఒకరు పుట్టింటికి మరొకరు తన ఇంట్లోనే ఉండిపోతే, మీ బంధం ముందు ఎవ్వరైనా సరే పరాయివాళ్ళే కావాలి కానీ వేరొకరు ముందు ఒకరికొకరు పరాయివారు కాకూడదని గుర్తుపెట్టుకో మిత్రమా. కష్టం వస్తే కడవరకు నిలిచేది భార్యే, ఏం జరిగినా తోడు నీడగా ఉండేది భర్త మాత్రమని గుర్తుపెట్టుకో. కాదంటారా? పిల్లలు ఏ తప్పు చేసినా అలా పెంచిన తల్లిదండ్రుల్ని అనాలి అని అనేస్తారు చటుక్కున. పిల్లల తప్పు చేస్తే కన్నవారిదైన తప్పు. అనుక్షణం వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఇది చేస్తారా, అది చేస్తారా అని మీకెలా తెలుస్తుంది? ఏ తల్లిదండ్రి చెడుగా మారని కోరుకోరు కదా. పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళు చేసే పనుల్ని ఊహించడం కుదరదు మిత్రమా. చివరిగా ఒక్కటి చెప్తున్నాను విను, మనందరినీ దేవుడే పుట్టిస్తాడు. మనలో చెడ్డవాళ్ళుంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. చెడ్డవాళ్ళని చూసి పుట్టించిన ఆ దేవుణ్ణి అనాలి అంటే ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించు. ప్రేమించే వయసులో చదువుకోమంటే ఎలా అనుకుంటారు, కానీ చదువుకునే వయసులో మాత్రమే చదువుకోగలం. ప్రేమ అంటే రెండు మనసులను తెలుసుకునే వయసు వచ్చినప్పుడే నిజమైన ప్రేమ. వ్యామోహానికి ప్రేమని పేరు పెట్టి మిమ్మల్ని మీరే నాశనం చేసుకోకండి. ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమ నిలబెట్టుకోవడం గొప్ప. ఆ ప్రేమ నిలబెట్టుకునే వయసు వచ్చేంత వరకు ఆగండి మిత్రమా. అసలు ఎందుకిలా మనం బంధాల కోసం ప్రాకులాడిన ప్రతిసారి పిచ్చి మొహంలా చూస్తున్నారు? అదే మన హద్దులో మనం ఉంటే పొగరు పెరిగింది అంటున్నారు. కానీ ఇదే కరెక్ట్. మనల్ని ఎవ్వరైనా ఏదైనా అనని, మనల్ని ఒకరు పట్టించుకున్నప్పుడు మనం కూడా పట్టించుకోకుండానే ఉండాలి మిత్రమా. అప్పుడే వాళ్ళకి మన విలువ తెలుస్తుంది. మన విలువ మనమే వాళ్ళకి తెలిసేలా చేయాలి. ఒక వస్తువు విలువ ఒకరు నిర్ణయిస్తారు, కానీ మన విలువ ఒకరు నిర్ణయించకూడదు. నిర్ణయించేంత అలసు ఇవ్వద్దు, చులకన కూడా కావద్దని గుర్తుపెట్టుకో మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే తన కామాన్ని ప్రేమగానో, అలాగే మగవాడి యొక్క ప్రేమను కామంగానే చూస్తారు. కొంతమంది మగవాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు ఇలానే చూస్తారు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.